హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? మిత్రులందరూ బాగున్నారా? ఈరోజు క్యారెట్, ఆలు, మిల్ మేకర్ వేసి వెజిటేబుల్స్ గుంటూరు స్టైల్లో బిర్యానీ చేస్తున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ముందుగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక అరకప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పులు, హోమ్ గరం మసాలా పౌడరు, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, మిరియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే నెయ్యిలో వేగాలి. వేగితే ఫ్రెండ్స్ తర్వాత ఒక కప్పు దాకా 2 క్యారెట్లు, 1 కప్పు బంగాళదుంప ముక్కలు సన్నగా నైస్గా తరిగినవి కుక్ చేసుకోవాలి. మాడిపోకుండా నేతిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పులతో సహా వేయించుకుంటే మీడియంలో ఉంచేసి వెజిటేబుల్ రైస్, మిల్ మేకర్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు 10 మెంబర్స్ తినేయచ్చు. దమ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. గుంటూరు స్టైల్లో చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే ఆ నెయ్యికి బదులుగా డాల్డా కానీ వంట ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఒక్కప్పుడు వేసుకొని కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని చేసుకుంటే బాస్మతి రైసు ముందుగానే కడిగి ఒక అరగంట సేపు అయినా కనీసం నానబెట్టుకుంటే పొడవుగా చక్కగా కుక్ అయ్యిద్ది. దమ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. గ్రీను బఠానీలు రాత్రే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానలేదనుకో వేడి నీళ్ళు వేసుకొని అరగంట ముందు నానబెట్టుకుంటే గ్రీన్ బఠానీ నానిపోతాయి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. గ్రీన్ పచ్చి ఉంటే అందుబాటులో పచ్చి వేసుకోవచ్చు. నేను ఇదే విధంగా వెండివి తెచ్చుకొని వేడి నీళ్ళలో అరగంట సేపు నానబెట్టి వేసుకున్నాను. గ్రీన్ బఠానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇదే స్టైల్లో మీరు కూడా తయారు చేసుకొని మిత్రులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, పుట్టినరోజులకి, యానివర్సరీకి రకరకాలుగా తయారు చేసుకొని గుమగుమలాడే వెజిటేబుల్స్ బిర్యానీ తయారు చేస్తున్నాం. మిల్ మేకర్ కూడా వేస్తున్నాం ఇందులో. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లవంగాయ, చెక్క, ధనియాలు, మిరియాలు, షాజీరా, హోమ్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వేసుకొని లోలో ఉంచేసి కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటినీ కుక్ చేసుకోవాలి. హోమ్ గరం మసాలా పౌడర్, యాలక్కాయలు ఇవన్నీ 1/2 టేబుల్ స్పూను ముందుగా వేయించుకొని దంచి ఉంచేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకొని మరలా ఇవి వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేయించుకోవాలి నేతిలో. మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసాను ఫ్రెండ్స్. వేసేసి వాటర్ లేకుండా పిండి వేయాలి. చేత్తో పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి హోమ్ మేడ్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ ముద్దని దంచి వేసుకోవాలి. లేదు అంటే ఎప్పటికప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, ప్రిపేర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసాను. పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. వేసుకొని మరలా దోరగా ఆ మసాలా అంతా పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇక్కడ వచ్చేసి నేను కేజీ రైస్ వండుతున్నా ఫ్రెండ్స్. బాస్మతి రైస్ కేజీ కడిగి ఆరబెట్టి ధనియాల పౌడర్ వేసుకున్నాము. ఇక్కడ అన్నీ మనం తయారు చేసుకొని ఉంచేసేయాలి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే కనుక అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోయిద్ది. మరలా అవన్నీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధముగా కలుపుకుంటూ ఉండాలి. మసాలా అనేది, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా జీడిపప్పులు, మిల్ మేకరు, ఆనియన్స్ని గోల్డ్ కలర్లో దాకా వచ్చిందాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బిర్యానీ పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం
కారం కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మరలా కలుపుకోవాలి. కలుపుకునే కొద్దికి కొంచెం గ్రేవీ అనేది చూడండి దగ్గరకు వచ్చేసింది. అన్నీ కుక్ అయ్యాయి, బాగా వేగాయి. వేగినాక మిల్ మేకర్ని వేడి వాటర్లో వేసి 1-2 సార్లు కడిగి ఆ వాటర్ పారబోసేసి పిండి వేసుకోవాలి. మిల్ మేకర్ పిండి వేసుకుంటే ఇది ఒక్కసారైనా మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరలా ఆ పోపు మరలా ఆ పేస్టుని టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. పండినవి టమాటాలు 4 కాయల్ని చిన్నగా మిక్సీలో వేసుకున్నాము. టమాటా పేస్టు మిక్సీ జార్లో ఒక 5 నిమిషాల సేపు మెత్తగా వేసుకోవాలి. వేసుకుంటే టమాటాలు బాగుంటుంది. బిర్యానీ చేసినాక 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన వెజిటబుల్స్ అన్నీ ఉడికినాక ఒక గిన్నె పెట్టుకొని మరలా బాస్మతి రైస్ని ఉడికించుకొని దమ్ చేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ ఉడికేటప్పుడు పొడి పొడిలాడుతూ వచ్చేసిద్ది, మెతుకు అంటుకోకుండా ఉంటుంది. అందులో లవంగాయ చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, యాలక్కాయలు 4, మిరియాలు 4, షాజీరా వేసుకున్నాం. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకున్నాము. వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము, గరం మసాలా పౌడర్. చూడండి ఫ్రెండ్స్, అవి వేగాలి. వేగినాక మసాలా అనేది వేగినాక కేజీ 1 గ్లాసు బియ్యం అనుకో ఫ్రెండ్స్, పచ్చిమిర్చి గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. దమ్ చేసుకుంటున్నాం. ఉప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరలా ఆ మసాలా అంతా వేగాలి, పచ్చి వాసన పోయిందాకా వేగాలి. బిర్యానీ ఆకు కూడా 1 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసేసుకొని వాటరు కేజీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, బాగా ఎక్కువగా వాటర్ అనేది మరుగుపట్టి తెరలేటప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని 80% కుక్ చేసుకోవాలి. దానికి ఈ ప్రాసెస్ అంతా మనం వాటర్ వేసుకొని పెద్ద గిన్నెలో విడిగా దమ్ చేసుకోవడానికి, బిర్యానీని రైస్ ఉడికించుకోవడానికి ఇదే విధంగా తయారు చేసుకుంటున్నాము. పెద్దలపై ముక్కల్ని బ్లాక్గా వేయించుకోగాకండి, గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఆయిల్ వేసి వేయించుకున్నవి 1 కప్పుడు వేసుకున్నాము. మాడు వాసన వచ్చిందాక వేయించుకోకూడదు. గోల్డ్ కలర్లోకి వచ్చిందాక ఆనియన్స్ అనేది నాకు పాత వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఎలా వేయించుకునేది అన్నది. ఇక్కడ మాత్రం పుదీనాకు, కొత్తిమీర వేసుకున్నాము. మరలా వెజిటబుల్ బిర్యానీ దమ్ చేసుకోవడానికి 1 కప్పుడంతా వాటర్ వేసుకోవాలి. వెజిటబుల్స్ బిర్యానీ తయారు చేసుకునే చూడండి, అందులోకి ఆ మసాలాలోకి 1 కప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి వాటర్ తెరులుతున్నాయి బాగా. ఈ సమయాన హైలో ఉంచేసేయాలి. స్టవ్ అనేది హైలో ఉంచేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇక్కడ గరిటె పెట్టి మరలా కలుపుకోవాలి ఆ మసాలాని మొత్తం, వెజిటబుల్స్ మసాలా మొత్తం బిర్యానీ తయారు చేసుకోవడానికి. బాస్మతి రైస్ని కేజీ నేను ఇక్కడ వాటర్లో 2-3 సార్లు కడిగి నానబెట్టాను. నానబెట్టిన వాటర్లో తెరలేక వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. రైస్ వేసుకున్నాక 80% కుక్ చేసుకోవాలి.
కుక్ చేసుకున్నాక ఒక బుట్టలో కానీ చిల్లులు గంటె తీసుకొని ఆ గంటెతో లేయర్లుగా రైస్ని 80% కుక్ అవ్వంగానే తీసుకొని వేసుకోవాలి. లేదు అనుకుంటే ఆ వాటర్లో నుంచి ఒక జాలు బుట్టలో వేసుకొని మొత్తం లేయర్లుగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ఉండాలి. చూసుకోవాలి ఫస్టే మనం 80% కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దమ్ చేసుకుంటాము కాబట్టి ఆ దమ్ములో ఇది 90% కుక్ అయింది. బిర్యానీ, వెజిటేబుల్స్ బిర్యానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదనేది కామెంట్స్ పెట్టేశారు. మీకు యూట్యూబ్ ఛానల్ దేనికని కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. మిత్రులారా, మీరు చెప్పింది నేను ఫాలో అవి నేను నీట్గానే చెప్తాను, పెద్దగానే చెప్తాను. పెద్దగా చెప్పమని అంటున్నారు. కొంచెం హెల్త్ నాకు బాగోలేదనేసి ఫీవర్ వచ్చేసిందని స్లోగా చెప్పాను. మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. మీకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ కామెంట్స్ అనేది పెడుతున్నారు. రైటే ఫ్రెండ్స్, నా వీడియోస్ అస్సలు చూడటం లేదు, అర్థం కావట్లేదు అన్నారు. అర్థమయ్యే విధంగానే చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారైనా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వచ్చారు కదా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్లోకి. నేను కూడా మీతో పాటు మీరందరు సపోర్ట్తో నేను కూడా పైకి వద్దామని ఇదే విధంగా లాగ్స్ అనేది పెడుతున్నాను తెలుగులో. మీకు అర్థం కావట్లేదు, పెద్దగా చెప్పటం లేదు అంటున్నారు. నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇక మించి పెద్దగా చెప్తాను, అర్థమయ్యేటట్టే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదే విధముగా జాజికాయ పౌడరు ఒక చిటికెడంతా వేసుకున్నాక మరలా లేయర్లుగా వేసుకోవాలి. బిర్యానీ 90% కుక్ చేసుకున్న రైస్ని బాస్మతి రైస్ని వేసుకుంటే చాలా 120 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ వెన్న కూడా వేసుకోవాలి. వెన్న లేదు అనుకుంటే నెయ్యి ఒకటే ఫ్రెండ్స్. నెయ్యి కూడా వేసుకుంటే ఒక కప్పుడంతా వేసుకోవాలి. వేసుకుంటే అంచులకి మనం కమ్మగా ఉంటుంది. వెజిటబుల్స్ బిర్యానీ కమ్మగా ఉంటుంది. పుదీనాకు కొత్తిమీర మరలా వేసుకోవాలి. ఒకప్పుడు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని దీనిపైన ఒక క్లాత్ కప్పేసేసి, కాటన్ క్లాతు వీడియోలో చూపించిన విధంగా మరలా మూత పెట్టేసేసి, ఇదే విధంగా పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, స్నేహితులకి, పుట్టినరోజులకి, బారసాలకి ఏదే విధంగా రకరకాలుగా తయారు చేసుకొని దమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పటేల్ మాంసం తీసుకొచ్చాము. దుకాణానికి వెళ్ళిపోయి చాలా కాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్, చెప్పక్కర్లేదు. పటేల్ మాంసము, మేక మాంసం వేరు, పొటేల్ మాంసం వేరు. ఇది పొటేల్ మాంసం ఫ్రెండ్స్. కేజీ తెచ్చేసాము. ఆవగిల్లి పెట్టేసుకొని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు ఆవగిల్లి పెట్టేసేసి ఉంచేసాను. వేయించేసి బాండీలో వేయించేసి తినేయచ్చు అనేసి ఈ వీడియో మాత్రం నేను ఇక్కడ చెయ్యట్లేదు, నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఫ్రెండ్స్. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా 1-2 సార్లు సాల్ట్ వేసి పటేల్ మాంసాన్ని కడిగి ఉంచేసినాక వాటర్ లేకుండా ఆవగిల్లి వేసుకునే ప్రాసెస్ని చూపించాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఇలా ఉంచేసి నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఈ వీడియో అనేది. తప్పకుండా అందరూ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక మించి వీడియోస్ అనేది పెద్దగానే చెప్తాను ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. లైక్ అనేది చేయండి, షేర్ చేయండి. మీరు మీతో పాటు నన్ను కూడా యూట్యూబ్ ఛానల్లోకి నేను వచ్చాను. నాకు పెద్దగా ఏ ఆశలు లేవు. మీ అందరి సపోర్టుని నేను ముందుకు రావాలని చూస్తున్నాను ఫ్రెండ్స్. నేను స్టార్ట్ చేసి కూడా 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. నాకు కొంచెం కాలు కూడా డ్యామేజ్ అయింది కదా ఫ్రెండ్స్, కోలుకున్నాను. ఇంకా వీడియోస్ అనేది రోజు పెడతానే ఉంటాను ఫ్రెండ్స్. అందరు చూసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్టు ఉంటేనే ఫ్రెండ్స్. అర్థం కానప్పుడల్లా నాకు కామెంట్స్లో మీరందరూ తల్లి, తండ్రి, స్నేహితులు, అన్నలు, తమ్ముళ్ళు లాగా నేను భావించి ఈ వీడియో అనేది పెడుతున్నాను. అందరూ మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. దెబ్బలు ఆడుకుంటే ఏమొచ్చింది?
ఇదే విధంగా దమ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి ఎంతో రుచికరమైన బాస్మతి రైస్తో గుంటూరు స్టైల్లో చేశాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పొడి పొడిలాడుతూ ఉంది. నేతితో తయారు చేసిన వెజిటబుల్స్ బిర్యానీ తయారైంది నిమిషాల్లోనే. ఇంకా ప్లేట్లోకి పెట్టేసేసుకొని మనం బయటికి పిక్నిక్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా అది పార్సిల్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంట్లోనే కూర్చొని అందరూ ఇంటిళ్ళ పాదైనా తినొచ్చు. స్నేహితులు బంధువులకు కూడా వచ్చినప్పుడు తయారు చేసుకోవడానికి ఇట్టే తయారైపోయింది. ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఈ వీడియో అనేది. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి లాగ్స్తో పెడతాను ఫ్రెండ్స్.